థ్యాంక్ యూ. సోదరులరా, దొంగ ఎవరికైనా సరే ఆయన మూట దొంగతనం చేసి వెళ్తున్నప్పుడు అదిగో మూట దొంగతనం చేశాడంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. అప్పుడు ధర్మం ఏమి గుర్తురాదు. అందుచేత ఎవరు నేరం చేశారో, ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఇది కదా నేరం అని తీసి చూపిస్తే వెంటనే కోపం వస్తుంది. అటువంటి కోపాన్ని, ఆ నేరానికి సమర్థకులైనటువంటి వ్యక్తులు ప్రదర్శించేటువంటి కోపాన్ని భగవాన్ శ్రీకృష్ణుని యొక్క శిరస్సు స్థానంలో మరొక రాజకీయ నాయకుని యొక్క శిరస్సుని ఉంచాలని అదే ధర్మం అని కోరుకునేటువంటి తలకాయలైనటువంటి అటువంటి వినాశన ధర్మీయులకి వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పడం అనేది అంత తేలిక అవుతుందని నేను అనుకోను. సంస్థల పేర్లు తీయొద్దు, లేకపోతే మరొకటి పేర్లు తీయొద్దని ఎక్కడ వెళ్ళింది నేనేం అలా అనలేదు. సంస్థల పేర్లు మీరు శుభ్రంగా తీసుకోండి, కానీ ఒక సంస్థని ఒక రాజకీయ పార్టీ కిందకు దించేటువంటి మీటింగ్ మాత్రం మార్చొద్దు అని చెప్పాను. ఎందుకంటే గాంధీ గారి హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకుండా నిర్దోషులుగా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మేము నిర్దోషులం కదా, మాకేం శిక్ష పడలే కదా అంటాడు. కానీ సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ గురు గోల్వాల్కర్ గారు రాసినటువంటి ఉత్తరంలో ఈ మాట చెప్పారు. ఏమనంటే, ఏ విద్వేషం అయితే మహాత్ముడి ప్రాణాలని బలిగొందో దాన్ని నువ్వే సృష్టించావు, మీ సంస్థ సృష్టించింది, ఎందుకు సృష్టించింది అని. అందుచేత ఈయన వెనకాల ఎవరున్నారంటే ఆయన వెనకాల ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని ఎవరు సృష్టిస్తున్నారో చూడాలి. ఇటువంటి భావజాలానికి వేరే వేరే రంగులు ఉంటాయి. 15 నిమిషాల్లో మొత్తం హిందువులందరినీ చంపేస్తానని ఒక ఆయన అన్నాడు అవకాశం వస్తే. అటువంటి వ్యక్తికి శిక్ష పడకుండా బయట తిరిగాడంటే మన రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంతా సిగ్గుపడాలి. వీడియో ఎవిడెన్స్ తర్వాత కూడా ఇటువంటి దూర్తులు అన్ని మతాల్లో కూడా ఉంటున్నారు. మాకేం తేడా లేదు, ఆ మతాల మీద రంగుల మీద తేడా లేకుండా మేము నిష్పాక్షిగా నిర్దాక్ష్యంగా చెప్పగలుగుతాము. ఇక్కడ చాలా మందిని నేను ఎందుకు ముందరే పిలవట్లేదంటే మనవాళ్ళు కదా అని. మన సంస్థలో ఎవరైతే సామాజిక విప్లవం రణభేరికి జయహోకి అనేక సంస్థలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళని, జాతీయ కార్యదర్శులు కూడా పక్కన పెట్టాను నేను. ఎందుకంటే మన వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, బయట వాళ్ళు ముందర ఇచ్చేద్దాం అనే పద్ధతిలో చేసుకుంటూ వచ్చాను. కాబట్టి లేట్గా ఇస్తున్నానంటే మీరు మన వాళ్ళని అనుకున్నామని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతూ, ఇప్పుడు సాయి శ్రీనివాస్ గారు చాలా దూరం నుంచి వారు వచ్చారు, చాలా ప్రేమగా వచ్చారు. వారు ఒక వ్యక్తి కాదు, సాయిబాబా భక్తుల యొక్క ఒక